హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి 4 days జర్నీ చేసి ఫైనల్ గా కొన్ని ఇయర్స్ నుంచి మేనిఫెస్ట్ చేసుకున్న ఒక డ్రీమ్ ప్లేస్ కి అయితే ట్రెక్ స్టార్ట్ చేసేసాం. కేదార్నాథ్. ట్రెక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా మైండ్ లో ఒక్కటే రన్ అయింది, ఎన్ని ఛాలెంజెస్ అయినా ఫేస్ చేసి ఆ శివయ్య దగ్గర చేరుకోవాలి. వెళ్ళాల్సిన ట్రెక్కింగ్ దోలు తీరుతుంది, కాకపోతే సైకిల్ చెప్తున్నది అంతే. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపించిన ఆ మౌంటైన్స్, ఆ వాటర్ ఫాల్స్, ఆ వ్యూస్ అలా చూస్తుంటే ఒక్కటే అనిపించింది, నిజం చెప్పాలంటే కేదార్నాథ్ లో ది హార్డెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ట్రెక్ కాదు, మన మైండ్. లెమన్ వాటర్ 100 రూపాయలు అడిగాడని చెప్పి ఇంట్లో తెచ్చుకున్న నిమ్మకాయలతో మేము కలిపేసుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసినంత ఈజీ కాదని లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తూనే అర్థమైంది. మేము ఏదోలో ట్రెక్ చేస్తాం అనుకున్నాం గానీ మా పేరెంట్స్ అయితే గివ్ అప్ ఇస్తారనుకున్నాం, కానీ మాకన్నా ముందు వాళ్ళే రీచ్ అయ్యారు. ఇల్లు కట్టుకోకపోతే కింద కట్టుకోవచ్చు కదా. వాళ్ళు తిన్న ఫుడ్ అలాంటిది, మనకైతే బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్స్ అని ఏం ఎక్కవు కదా. ఎర్లీ మార్నింగ్ 5 కి స్టార్ట్ చేసిన మా ట్రెక్ లిటరల్లీ 11 hours పట్టింది. ఇక్కడ ఫుడ్ తినలేక మ్యాగీతో అడ్జస్ట్ అయిపోయాం. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్, మౌంటైన్స్, ఆ వ్యూస్ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలి అన్నంత క్రేజీ ఫీల్ ఉండే. రాంబాడా బ్రిడ్జ్, ఇక్కడ నుంచి అస్సలైన సినిమా స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ కొన్ని ఇయర్స్ నుంచి అనుకున్న మా డ్రీమ్ ప్లేస్ మా కళ్ళ ముందు కనపడగానే ఆ ఫీలింగ్ అనే ఎక్స్పీరియన్స్ గానీ తెలియాలనుకుంటే యూ నీడ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. స్టే ట్యూన్. బై.